నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఎస్, చూసారా, ఇంత టేస్టీ టిఫిన్ ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా 40 ఏళ్ల నుంచి ఒకే పాకలో అదే రుచితో అందరికీ టిఫిన్ సప్లై చేస్తున్న రమణమ్మ గారి దగ్గరికి రావాల్సిందే. సో ఈ టిఫిన్ ఇక్కడ 3 రకాల చట్నీలతో పాటు దోశ, అదే ఆనియన్ దోశ, ఇడ్లీ, బోండా ఏది కావాలన్నా దానికి మించి ఈ టేస్ట్తో పాటు వీళ్ళు అందించే ప్రేమ కూడా చాలా బాగుంటుంది. నాలుగు ఇడ్లీ 20, ఉల్లట్టు 10. అనకాపల్లిలో లేటి వైజాగ్ నుంచి ఒక అతను వస్తాడు, ముసలాతను ఆటో కట్టించుకొని వస్తాడు. చచ్చిపోయిన నెగ్గొడతాడు, మీ వాళ్ళందరూ ఫోన్ చేయండి అంతే. అతని పేరు తీయకూడదు, ఎలా ఉండి లేక నువ్వు నీ దేవా పథకం నువ్వు చెయ్యాలా. ఈ పాకలోనే ఇల్లు పొల్లు ఏవీ లేవమ్మ నాకు. మీ అందరికీ తెలుసు, తినే ముందు రమణమ్మ గారి గురించి చెప్పాలి. 60 ఏళ్ల వయసులో సాధారణంగా ఏజ్ మీద పడితే రెస్ట్ కావాలనిపిస్తుంది. ఎవరైనా ఇంత ముద్దు పెడితే తినేసి టీవీ ముందు కూర్చోనో లేకపోతే నలుగురితో ఊసులాడి కాలం గడిపేయాలనిపిస్తుంది. కానీ 60 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతూ ఈ పాకని అలా రన్ చేస్తూనే నడుపుతూ తను అందరికీ రుచికరమైన టిఫిన్లు అందిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే అనకాపల్లి నుంచి తుంపాల ఫ్యాక్టరీ వైపు వస్తూ ఉంటే కనుక ఈ పాక ప్రతి ఒక్కరికి బాగా గుర్తింపు. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 40 ఏళ్ల నుంచి, అంటే ఎవరిని అడిగినా ఆ ఊరు చివరిన ఇక్కడ మంచి టిఫిన్ చేయాలి, మంచి టేస్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా సన్యాసరావు రమణమ్మ కొట్టు అంటారు, పాక అని చెప్తారనమాట. సో అంత ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి ఈ పాకలో అందిస్తున్న టిఫిన్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక 2-3 ఏళ్ల క్రితం అనుకుంటాను నేను ఇదే పాక దగ్గరకు వచ్చి ఈ దంపతులిద్దరూ ఈ వృద్ధాప్యంలో కూడా ఇంత పెద్ద వయసులో కూడా ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు అని స్టోరీ చేశాను. మీరందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నిజానికి ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి అన్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయరే తాతయ్య గారు కూడా చనిపోయారు. అయితే ఇంకా నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేయలేను అని ఆవిడ షాపు, అంటే ఈ టిఫిన్ సెషన్ అంతా మానేస్తే అందరూ ఏమన్నారు అనే విషయం రమణమ్మ గారి మాటల్లోనే విందాం. అలాగేనమ్మా. ఏమన్నారు? కొట్టది ఆపితే మానేస్తావా, అతని పేరు పోతుంది అనేసి అన్నారమ్మ. 4 నెలలు మానేనాను, కొట్టు మానేసి 4 నెలలు మానేస్తే అతని పేరు తీయకూడదు, ఎలా ఉండి లేక నువ్వు నీ దేవా పథకం నువ్వు చెయ్యాలా అనేసి అంటే అప్పుడు మళ్ళీ పెట్టాను అనమాట. అప్పటి నుంచి అలాగా జనం ఒకరు వస్తుంటారు అనమాట. పెద్దగా రాలేదు. అది ఏదో మీ చేసి సాయం మీరు చేస్తారని ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నానమ్మా. బాధపడకండి. కానీ ఇవన్నీ ఒక్కరు చేయాలంటే చాలా కష్టమే. కానీ ఊరు వాళ్ళు మాత్రం ఆ పేరు తీసేస్తావా, మీ పాక మీ టిఫిన్కి ఎంత పేరు, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నువ్వు అతను చనిపోగానే ఆపేస్తే ఎలాగని అన్నారమ్మా. అతను చనిపోతే నువ్వు చచ్చిపోతావు ఏంటి, నువ్వు ఉన్నంతకాలం నీకు ఓపుకున్నది మట్టుకు చెయ్యాలా అనేసి అన్నారమ్మా. ఇప్పుడు సంవత్సరం 5 నెలలు అవుతుంది తాతయ్య చనిపోయి. సంవత్సరం 6వ నెల వచ్చింది. మన 40 ఏళ్ళ నుంచి ఇదే పాక. ఇంక మనం ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. 3 పెళ్ళిళ్ళు చేసినాను, 6 మనవాళ్ళు ఎత్తినాను. మరి 2 రోజులు ఏటీఎం ఆడపిల్లలు కూర్చొని పెడతారు కదా, అయ్యో 2 చేశాను. మనవరాళ్ళు చూసినాను ఈ కొట్టు మీదే. పాక ఈ పాకలోనే ఇల్లు పొల్లు ఏవీ లేవమ్మ నాకు. ఇక్కడే ఇప్పుడు తాతయ్య కూడా చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే నా జీవాపాతం అవుతుంది. ఈ తుంపాల ఫ్యాక్టరీ వైపు ఇలాగ చాలా మంది వచ్చి మీ దగ్గర టిఫిన్ చేసేవారు కదా? వస్తారమ్మా. అనకాపల్లి నుంచి వస్తుండ్రు తల్లి, అనకాపల్లి నుంచి వస్తుండ్రు. ఈ
ఈ ఫోన్ నెంబర్ల ప్రకారంగా ఇప్పుడు మీరు ఇచ్చిన ఐడియా ప్రకారంగా వస్తుండ్రు రాపోలేదు. చెప్పారు ఎవరైనా వీడియో చూసాము చెప్పారమ్మా, చాలా మంది చెప్పారు. అనకాపల్లిలో ఎట్టి వైజా నుంచి ఒక అతను వస్తాడు, ముసలాతన ఆటో కట్టించుకొని వస్తాడు. ఆ బాబు వచ్చి చేపలు ఇవ్వండి ఏదంటూ అన్ని 200 రూపాయలు ఇస్తాడమ్మా, నాకు కూర ఒగ్గిస్తాడు. ఆ బాబు బాగా ముసలాతనే మళ్ళీ. ఏం చేస్తాం బాబు అలాగనేసి అలాగా సాయం చేస్తారు. మరి మీ నటులు వచ్చినప్పుడు కూడా అమ్మ 150 ఇస్తారు. మరి మీరు తీసి వెళ్ళిపోయిన తర్వాత ఒరిసా వాళ్ళు వచ్చినారు, మరి బాబాయ్ తాలూకోళ్ళు వచ్చినారు. మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జబ్బు జ్వరము లేదమ్మా తాతయ్యకి. పడుకున్నాడమ్మా, సామాన్లు తెచ్చి ఎట్టాడు, తానం చేసినాడు, పడుకోండు. తెల్లవారుజాను 3 గంటలకి నెగ్గొడుతున్నాను, కొట్టెట్టుకుందాం నెగాని ఇలా బుర్రకని చెయ్యెట్టుకుని ఉండిపోండు. పురకం చెయ్యి పిల్ల. అప్పుడు టీకి వచ్చిన వాళ్ళందరూ ఎటు చచ్చిపోయిన నెగ్గొడతాయి మీ వాళ్ళందరూ ఫోన్ చేయండి అంతే. అప్పుడు ఫోన్లు చేస్తే అప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి వాళ్ళందరూ వచ్చినారు అంతే. ఓ ఫోన్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇది రాజుగోరిది అమ్మ, ఇది మన తలం కాదు, రాజుగోరిది. వాళ్ళే బతిమాలుతున్నాను, ఎక్కడైనా రేకుల చెట్టు కట్టుకుంటాను బాబు, ఒక 3 సెంట్లు ఇవ్వండి అనేసి బతిమాలుతున్నాను. మరి మీరంతా సాయపడితే నాకు అవుతుంది. లేకపోతే ఇంతకు ముందు తుఫాను వచ్చింది కదా, అప్పుడు పాక కొట్టుకుపోయినట్టుంది అమ్మ. ఈ కొట్టేటిన తర్వాత 2 తుఫాన్లు వచ్చినాయి. మా ఉన్నప్పుడుదైతే 3వ తుఫాన్ 90 వరద ముందు, 1 సంవత్సరం ముందే. అప్పుడే మా అబ్బాయి ఒక అబ్బాయి చనిపోయాడు. వరదలోను కాదు, వరద ముందే చనిపోయాడు. మరి నాకు 4 ఉంటారు అమ్మ, 2 చనిపోయారు, 2 ఉన్నారు. ఆ కొడుకు అంతే నంగిలిపోయానని. ఏటిదమ్మా ఏం పైనది, సెక్యూరిటీలు ఉంటారు. మరి ఎందుకు పిల్లల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా తాత, నువ్వు ఎందుకు ఇక్కడే ఉండి ఈ టిఫిన్లు వేసి ఈ వేడి పొగ ఆ చెరుకువి అవి తీసుకు అమ్మ. తాతయ్య అలా చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళమ్మా, మీరు అందరు సాయం ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను. కానీ నేను బతుకుతాను 20 సంవత్సరాలు బతుకుతాను. నాకు 20 సంవత్సరాలు టిఫిన్ చేస్తాను, ఉంటానమ్మా. మీరు అందరూ నా మీద అయి ఉంటే మీరు తప్పుడు నాకు కనపడిచ్చావాలమ్మా, ఖచ్చితంగా అమ్మా. ఈ వయసులో మీరు కష్టపడుతున్నారంటేనే మా అందరికి చాలా అలాగేనమ్మా, ఆనందం వేస్తుంది. నాకు ఊకోబుద్ధి ఏదమ్మా. 3 గంటలు నేర్తాం. ఇప్పుడు ఇన్ని రకాల చట్నీలు చాలా బాగుంటది. 12 దాకా 1-2 అలా వస్తుంటారు. ఈ తాటల మీద పనిచేసి వాళ్ళు, ఆటోల మీద వాళ్ళు అలా. చట్నీలు అన్ని మీరే చేస్తారు? నేనే చేస్తాను. ఎన్ని ఇస్తారు? ఎన్ని చట్నీలు చేస్తారు ఇక్కడ మనకి? ఇవాళ 3 చట్నీలు చేసినాను. ఎప్పుడు కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ చేస్తాను. అందరూ అన్నారు 3 చట్నీలు చేస్తే బాగుంటుంది, టమాటీ సౌకే కదా అన్నారు. 50 రూపాయలు అమ్మ అంతే, 50 రూపాయలు అయినా చేస్తున్నాను కూడా. 3 చట్నీలు చేశాను కదా ఇవాళ. మనం అమ్మో ఎంతో చేస్తాను అనేసి ఎందంటూ వాళ్ళు అన్నారు. పెద్ద ఎంత అసలు టిఫిన్ రేట్ ఎంత అమ్మ? ఉల్లట్టు 10, 4 ఇడ్లీ 20. 4 ఇడ్లీ 20, ఉల్లట్టు 10, అంతే. 3 చట్నీలు. మరి బయట బోల్డ్ రేట్లు, అదే రేటుకి అమ్ముతున్నావు, బాగున్నాయి. మనకి అమ్మ లాభం వద్దు, నా పొట్ట తీరిపోవచ్చు చాలు. మనకి లాభానికి ఆలోచిస్తే హాస్పిటల్కి వెయ్యాలి ధనం. మంచి మాట చెప్పావు. ఏటమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలి, ధనం వెయ్యాలి. నిన్న అలాగే సుఖరా బీపీ నావైపోయింది అన్నారని వెళ్ళాను. బుర్రా తీసుకుతుంది అలాగని. ఆ బాబు మంచి బాబుతో వెళ్ళాడు, నువ్వు సుఖర్కి బీపీకి రోజుకి ఒక్కటే మాత్ర వేసుకో, అన్ని మాత్రలు వేసుకో, ఒక్క మాత్ర వేసుకోమని చెప్పినారు. అది ఏదో టిఫిన్ ఏదో తినేసి 12-11 లోపల తినేస్తాను, పడుకుంటాను. అప్పుడు 3 గంటలు నేర్తాను. మళ్ళీ సాయంకాలం ఈ ఎండ బాబాయ్ నన్ను ఏం చేయదు అది. ఇప్పుడు మీ వయసు ఎంత? 60 ఏళ్ళ? 60 ఏళ్ళు అమ్మ. తాతగారికి 70 దగ్గర అనివాడు. నాకు 70 సంవత్సరాలు అని అనివాడు అమ్మ. ఇప్పుడంతా రాసుకుంటాను కానీ అప్పుడు వాళ్ళు రాస్తారు, రాయచూరు శాంతనా చెప్పి. మరి తాతయ్యకి వచ్చి ఇప్పుడు 30 కాదు 40-50 ఏళ్ళు వస్తే ఇంక మేము కష్టపడలేము, అమ్మో మాకు ఓపిక లేదు అంటున్నారు. నన్ను పడుకోనమ్మా, నిద్ర రాదు. నైటేళ్ళ ఇక్కడ అందరూ అంటారు ఎలాగుంటున్నావు, ఇక్కడ ఒక్కదాని ఎలాగుంటున్నావు అంటాడు. ఒక్కోసారి మా బాబు వస్తాడు, ఒక్కోసారి మా పాప ఉంటుంది, మా మనవడు వస్తాడు, ఓలోకలు వస్తారు. నాకు భయం, అలాంటి భయం కూడా లేదు. ఇంకా అలాంటి భయం కూడా లేదు. ఆ దేవతలు అందరినీ దంచుకొని అలాగే పడుకుంటాను.
తెల్లవారు 3 తడికి తరంపూడోళ్ళు వెళ్తుంటారు వంకాయలు కాయగూరలు అమ్ముకోనందుకు. వాళ్ళు సబాదం ఆలకించి ఇవన్నీ అప్పుడు 4:30 తయారు చేసేస్తాను. ఇంక ఈ తాతగారితోనే ఈ పాక ఆపేద్దాం, టిఫిన్లో ఆపేద్దాం అనుకున్నాం. అనుకున్నాను. అనుకుంటే నేను మా పిల్లలు కూడా వద్దని వస్తాను ఊరు వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. మా పిల్లలు వాళ్ళు వద్దన్నా కొట్టాపి అమ్మ ఎందుకు అలాగా ఇలాగా అన్నారు. నాకు కొట్టాపిను నా ఊపిరి ఉన్నంతసేపు నడిపిస్తాను అన్నాను. ఇంకా అలాగా అన్నానమ్మ. అది నీ బాధ ఎలాగో నీ బాధ నీ పడు అన్నారు. పాప నన్ను వచ్చింది మన పాప. ఇక్కడ ఒకసారి ఈ పాక చూస్తే ఈ కట్టెల పొయ్యి మీదే చక్కగా రుచికరమైన ఇడ్లీలు, దోశలు, బోండాలు, 3 రకాల చట్నీలు. ఇక్కడే పాపం పడుకుంటారు. ఇక్కడే ఉన్న ఆ టీవీ కాస్త పోయింది. నేను అంతకుముందు స్టోరీకి వచ్చినప్పుడైతే ఓవైపు ఇలాగ దోశలు వేస్తూ కాస్త ఏవో పాత పాటలు పెడుతూ ఆ తాతగారు మామగారు అలా రిలాక్స్ అయ్యేవారు. ఇప్పుడు ఆ టీవీ కూడా పోయింది. తాతగారితో ఇక ఇది వదిలేద్దాం అని అనుకున్నప్పటికీ కూడా అందరూ ఇది నీకు చాలా పేరు వచ్చింది కదా ఊర్లోని, మీ టిఫిన్లు అంటే అందరికీ మంచిది, నువ్వు ఏదో ఒకటి చెయ్యు అనేటప్పటికీ ఓపిక చేసుకొని ఇక నా ఊపిరి ఉన్నంత కాలం కూడా నేను ఈ పాకని ఈ టిఫిన్ని నడిపిస్తూనే ఉంటాను అని రమణమ్మ గారు. అయితే ఒక మాట చెప్పాలి, మనం ముందు స్టోరీ చేసిన తర్వాత చాలామంది వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ వయసులో కూడా ఆ తాత మామ ఇద్దరూ ఇంత కష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు ఒక్కసారైనా వెళ్ళాలి, వాళ్ళ చేతి రుచి టిఫిన్ టేస్ట్ చేసి రావాలి అని కూడా చాలామంది కామెంట్లు పెట్టారు. ఇప్పుడు మామగారు చెప్పినట్టు చాలామంది వచ్చి ఏదో వాళ్ళకి తోచింది ఎంకరేజ్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదేమైనా మనకి ఎంత హైజీన్గా లేకపోతే హైఫైడ్గా హోటల్స్ రెస్టారెంట్స్ వచ్చినా కూడా ఈ పాకలు కూడా మన ఊర్లో ఒక హిస్టరీ అనే చెప్పాలి. ఇప్పుడు ఆ మామగారు చెప్పారు కదా 90స్లో వచ్చిన తుఫాను వరదలకి కూడా తట్టుకొని ఈ పాకను మళ్ళీ మేము నిలబెట్టుకొని అప్పటి నుంచి ఎక్కడ ఆపకుండా ఒక్కరోజు ఆపినా ఒక్కరోజైనా సెలవు పెడితే మరి మీ దగ్గర టిఫిన్ ఉంటుంది అని అనుకున్న వాళ్ళు రారమ్మా. ఇవాళ లేకపోతే రేపు వస్తాం ఏంటి రమ్మ నేను కొట్టట్లేదు అంటారు. ఫస్ట్ తుఫాన్లోనే తాతయ్య చనిపోవలసింది. ఈ పాక ఎలా పడిపోయి పాక మీద వెళ్ళిదట వరద. నోట్లో నీళ్ళు నోట్లో ఊసుకుంటా కానా ఇక్కడ కొట్టిందట గండు. కొడితే దాని మీద అమ్మో నా ఇల్లు సంసారం పోతుందని తాతయ్య వచ్చిపోతుంటే కొట్టుకుపోతుండట. కొట్టుకుపోతుంటే ఇంకొకరు చూసి తీసుకొచ్చి ఇటు పెట్టి ఎక్కించినారట. అప్పుల్లో చచ్చిపోవలసింది తాతయ్య. అలా గట్టి మనిషి. ఇంక తిండి తిప్పలో ఎప్పుడు కరువు ఉండేది కదమ్మా. ఈ కొట్టు మీదే అంతా తెచ్చి పెట్టివాడు. మనకి ఇబ్బంది ఏం పెట్టాడు కాదు. ఇలా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ సంక్రాంతి పూట కూడా కొట్టు ఎట్టపోతే ఒప్పుకుంటేవాడు కదమ్మా. సంక్రమణానికి పండుగ చేసుకుంటారా ఏటా ఇవ్వాలి అన్నీ అటమంతా ఏంటి ఇవాళ పోతే రేపు వస్తారు ఏటా అనేవాడు తాతయ్య. కమిట్మెంట్. తాతయ్య మాత్రం నన్ను ఇబ్బందులు అయి పెట్టలేదమ్మా. మరి పెట్టలేదంతా ఇప్పుడు నాకు ఇబ్బందులు పెట్టాడు. ఇది అంటే వాళ్ళ డెడికేషన్ అర్థమవుతోందా? ఒకరోజు ఒకవేళ పాక మూసేసి ఆవేళ టిఫిన్ అందుబాటులో లేకపోతే ఇంకొకరు ఇంకొక దగ్గరికి అలవాటు పడతారు. కానీ ఇది ఉంది అంటే వాళ్ళందరికీ ఒక ధైర్యం. సన్యాసరావు రమణమ్మ టిఫిన్ షాప్ ఉంటుంది, మనం వెళ్ళి చక్కగా తినొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ టేస్ట్ అందించడమే కాదు వాళ్ళ డెడికేషన్ కూడా మనకు చాలా బాగా అర్థమవుతోంది. సో మీరు కూడా ఇటు అనకాపల్లి కానీ తుంపాల వైపు వచ్చినప్పుడు ఒకసారైనా మళ్ళీ మామగారిని ఈ షాప్ ఈ పాకని విజిట్ చేసి మామగారి చేతి రుచిని మళ్ళీ మీరు కూడా టేస్ట్ చేసి వెళ్ళండి. మీకు నచ్చిన ఎంకరేజ్మెంట్ కూడా ఆ మామగారికి ఇస్తే ఇప్పుడు చెప్తున్నారు కదా కొంత షుగర్ బీపీ అటాక్ అయినా కూడా దానికి మందులు వాడేస్తూనే మళ్ళీ నా పని నేను చేసేసుకుంటున్నాను అంటున్నారు. నిజంగా ఇలాంటి మామగారిని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి.